నమస్కారమండి. తెలుగు ఫ్యామిలీ స్టోరీస్కి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ దిక్కులేని అనామిక ఎపిసోడ్ 4. ఈ కథ ఆద్యంతం ఆసక్తికరమైన మలుపులతో ఉంటుంది. కథ చివరి వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. మీకు కథ నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అనామికని అనాథాన్ని చులకన చేస్తే చట్టమండతో ఆ పట్నం ఇంటికి మహారాణిలా మారింది అనామిక. ఇన్నాళ్లు తనను అవమానించిన అత్త కాంతమ్మని తన చెప్పు చేతుల్లో పెట్టుకుంది. కాని ఏ రోజైతే తన భర్త ఆఫీసు వ్యవహారాల్లో అనామిక తన పల్లెటూరి తెలివిని చూపించిందో ఆ రోజే అత్త కళ్లల్లో భయం మొదలైంది. ఉదయం 10 గంటలు. కార్తీక్ ఇంట్లోనే తన ఆఫీస్ రూంలో మీటింగ్లో ఉన్నాడు. వాతావరణం చాలా టెన్షన్గా ఉంది. కార్తీక్ టేబుల్ మీద ఫైల్స్ చెల్లాచెదురుగా పడున్నాయి. ఇద్దరు సీఏలు, మేనేజర్ భయంగా నిలబడి ఉన్నారు. వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్ మేనేజర్? ఆడిట్లో 25 కోట్ల డిఫరెన్స్ ఏంటి? ఫారిన్ క్లయింట్స్ కి ఇవాళ సాయంత్రం మనం రిపోర్ట్ పంపాలి. ఈ డీల్ క్యాన్సిల్ అయితే కంపెనీ రోడ్డున పడుతుంది. రాత్రి నుంచి ఏం చేస్తున్నారు మీరంతా? సార్, మా టీం అంతా 3 సార్లు సాఫ్ట్వేర్లో చెక్ చేశారు సార్. బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వట్లేదు. ఎక్కడో 25 కోట్ల తేడా వస్తుంది. క్రెడిట్, డెబిట్ అన్నీ కరెక్ట్గానే ఫీడ్ చేశాం సార్. కరెక్ట్గా ఉంటే 25 కోట్లు గాల్లోకి పోయాయా? మళ్ళీ చెక్ చేయండి. ఒక చిన్న ఎర్రర్ని పట్టుకోలేకపోతే మీకు అసలు జాబ్స్ ఎందుకు? అప్పుడే అనామిక వేడివేడిగా ఒక కాఫీ కప్ తీసుకుని నెమ్మదిగా గదిలోకొస్తుంది. ఏవండి, ఉదయం నుంచి మీరేమీ తినలేదు. టెన్షన్ పడితే సమస్య తీరదు కదండి. ముందు ఈ కాఫీ తాగండి, మీ మనసు కాస్త కుదుట పడుతుంది. లీవ్ మీ అలోన్ అనామిక. ఇక్కడ నా ప్రాణాలు పోతున్నాయి. నా కాఫీ వద్దు. నా కంపెనీకి సంబంధించిన 25 కోట్ల రూపాయల లెక్క తేలట్లేదు. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. దాన్ని తీసుకుని వెళ్ళు. అనామిక మౌనంగా కాఫీ టేబుల్ మీద పెడుతుంది. కానీ అక్కడ పడి ఉన్న ఒక కాగితంలోని నంబర్లు చూసి ఆగుతుంది. ఏమండి, ఈ కాగితంలో ఉన్నవేనా ఆ తప్పొచ్చిన లెక్కలు? ఏమ్మా, ఇది కిరాణా కొట్టులో బియ్యం లెక్క కాదు, కోట్ల రూపాయల బ్యాలెన్స్ షీట్. ఇందులో ఇంగ్లీష్లో ఉంటాయన్ని. నీకు అర్థం కాదులే. ఆ కాగితం కింద పెట్టు. అవి ఇంగ్లీష్ అక్షరాలు కావచ్చు మేనేజర్ గారు, కానీ అంకెలు ఇంగ్లీష్ వాడికైనా పల్లెటూరి వాడికైనా ఒక్కటే కదా. ఏవండి, ఈ 14వ లైన్ చూడండి. ఈ 10 కోట్ల 50 లక్షలు 2 సార్లు రాశారు. ఏంటి? ఒకసారి ఖర్చులో వేశారు, ఇంకోసారి పక్కన ఆదాయంలో వేశారు. ఒకే నంబర్ని 2 సార్లు కలిపారు. ఆ 10 కోట్ల 50 లక్షల్ని రెట్టింపు చేస్తే 21 కోటి. దానికి ఈ కింద పడి ఉన్న 4 కోట్లు కలిపితే సరిగ్గా 25 కోట్లు. మీ లెక్క ఎక్కడ తప్పిందో ఇక్కడే ఉంది చూడండి. కార్తిక్ షాక్ అవుతాడు. సీఏలు ల్యాప్టాప్లో చూసుకుని నోరెళ్లబెడతారు. ఓ మై గాడ్ సార్, మేడం గారు చెప్పింది కరెక్ట్ సార్. ఎగ్జాక్ట్గా 25 కోట్ల మిస్టేక్ అక్కడే జరిగింది. మన సాఫ్ట్వేర్ పట్టుకోలేకపోయింది. మేడం ఒక్క నిమిషంలో కనిపెట్టారు సార్. అనామిక, నీకేదైనా తెలుసు? క్యాల్కులేటర్ లేకుండా ఇంత పెద్ద లెక్క ఎలా చెప్పావు? చదువుకుంటేనే లెక్కలొస్తాయా? నా కష్టమే నా చదువు. రోజుకి 100 రూపాయల కూలీతో బతికి అందులో 10 రూపాయలు ఏ తప్పు లేకుండా దాచుకోవడం వచ్చిన ఆడదానికి ఈ 10 కోట్ల లెక్క చేయటం ఒక పెద్ద పనా ఏంటి? నా భర్త కంపెనీని కాపాడుకోవడం నా బాధ్యతండి. కాఫీ చల్లారిపోతుంది, తాగండి. ఆ మాట చెప్పి అనామిక నవ్వుతూ వెళ్తుంది. కార్తిక్ ఆమె వెళ్లేవైపు ప్రేమగా, ఒక తెలియని గర్వంతో చూస్తుండిపోతాడు. కార్తిక్ గది బయట నిలబడి ఈ సీనంతా చూసిన కాంతమ్మ, గౌరీ రగిలిపోతూ తమ గదిలోకి వెళ్తారు. చూసావా అత్త, నేను ముందే చెప్పాను. ఆఫీస్ లెక్కలు కూడా చేసి నా బావ మనసు కొట్టేస్తుంది ఆ పల్లెటూరు. ఇందాక నా బావ దాని వంక హీరో హీరోయిన్ని చూసినట్టు ఎలా చూశాడో గమనించావా? వాడి కళ్లల్లో దానిమీద ప్రేమ కనిపిస్తోంది. ఊరుకో గౌరీ, కార్తిక్కు దానిమీద అభిమానం పెరిగింది అంతే. కాని మగాడి సైకాలజీ నీకు తెలీదు. ఒక మగాడికి తన భార్య క్యారెక్టర్ మీద ఏ చిన్న అనుమానం వచ్చినా ఆ అభిమానం, ప్రేమ అన్నీ ఒక సెకండ్లో అసహ్యంగా మారిపోతాయి. అంటే దాన్నేం చేద్దామత్తా? దానికి పల్లెటూరులో పెళ్లికి ముందే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, వాణ్ణి మోసం చేసి ఇక్కడికొచ్చి నా కొడుకుని వలవేసిందని మనం నమ్మించాలి. అప్పుడు కార్తిక్ దాన్ని అసహించుకొని మెడబట్టి గెంటేస్తాడు. నేనిప్పటికే రంగాగాడికి ఫోన్ చేసి ఒక జూనియర్ ఆర్టిస్ట్కు 2 లక్షలు ఇచ్చి మాట్లాడాను. వాడొస్తున్నాడు. ఈరోజు ఆ పల్లెటూరి దరిద్రం ఏడుస్తూ కట్టుబట్టలతో ఇంటి నుంచి బయటకు వెళ్లడం ఖాయం. మధ్యాహ్నం 1 గంట. కార్తిక్ ఆఫీస్కి వెళ్లడానికి హాల్లో రెడీ అవుతుంటాడు. కాంతమ్మ, గౌరీ, అనామిక అందరూ అక్కడే ఉంటారు. అప్పుడే పల్లెటూరి గెటప్లో ఉన్న ఒక కుర్రాడు ఏడుస్తూ పరిగెత్తుకుంటూ హాల్లోకొస్తాడు. డైరెక్ట్గా వచ్చి అనామిక కాళ్ల మీద పడిపోతాడు. అనామిక, నన్ను మోసం చేసి వచ్చేసావా అనామిక?
మన 3 ఏళ్ల ప్రేమను మర్చిపోయావా? నువ్వు లేకుండా నేను బతకలేను అనామిక. అనామిక ఒక్కసారిగా ఉలిక్కిపడి షాక్తో వెనక్కి జరిగి, ఏంటిది? ఎవరు నువ్వు? నా కాళ్ళెందుకు పట్టుకుంటున్నావు? వదులు! ఏంటి అనామిక అలా అంటావు? 3 ఏళ్లుగా రామవరంలో ఒకరినొకరం ప్రాణంగా ప్రేమించుకున్నాం కదా. మన ఊరి జాతరకు ఇద్దరం కలిసే వెళ్ళాం కదా. పట్నంలో కోటీశ్వరుడు దొరకగానే నా ప్రేమను అమ్మేసుకున్నావా అనామిక? నన్ను అనాథను చేసి వదిలేశావా? ఏయ్, ఎవడ్రా నువ్వు? లోపలికెలా వచ్చావు? నా భార్య గురించేంట్రా మాటలు? కాంతమ్మ మధ్యలోకొచ్చి కార్తీక్ భుజం పట్టుకుని నాటకీయంగా ఏడుస్తూ, చూసావా కార్తీక్, నేను చెప్తే వినలేదు. దీని అసలు బతికేంటో చూసావా? పల్లెటూర్లో వీడితో ఏళ్ల తరబడి ప్రేమాయణం నడిపింది. వీడిని వాడుకొని వదిలేసింది. ఇప్పుడు మన ఆస్తుల కోసం నిన్ను బుట్టలో వేసుకుందిరా. అవును, ఇలాంటి క్యారెక్టర్ లేని దాన్ని ఇంకా ఇంట్లో పెట్టుకుంటావా బావా? దీని పల్లెటూరి నాటకాలు వెనుక ఇంత పెద్ద మోసముందా? మన పరువు బజార్న పడుతుంది బావా. ఏవండి, వీడెవడో నాకు నిజంగా తెలీదండి. వీడి మోహం కూడా నేను నా ఊళ్ళో ఎప్పుడూ చూడలేదు. నా క్యారెక్టర్ని దెబ్బతీయాలని ఎవరో ఆడుతున్న నాటకమండి ఇది. దయచేసి నన్ను నమ్మండి. నోరు మూయవే దొంగ! వాడేమైనా ఊరికే వచ్చి ఏడుస్తాడా? పల్లెటూరి పిల్లలు ఇలాగే దొంగ ప్రేమలో నటిస్తారు. కార్తీక్, వెంటనే దీనికి విడాకులిచ్చి వీడితో పాటు బయట గెంటై. కార్తీక్ కాసేపు సైలెంట్గా ఉంటాడు. అనామిక కళ్లల్లోకి చూస్తాడు. అనామిక కళ్లలో ఎంతో నిజాయితీ, తనను నమ్మాలన్న ఆవేదన కనిపిస్తాయి. కార్తీక్ నెమ్మదిగా రాహుల్ దగ్గరకొస్తాడు. అవునా? అనామికను నువ్వు ప్రాణంగా ప్రేమించావా? 3 ఏళ్లుగా ప్రేమించుకుంటే మీ ఇద్దరు కలిసున్న ఒక ఫోటో చూపించు. కనీసం ఒక సెల్ఫీ అయినా ఉండే ఉంటుంది కదా. ఫోన్ తీసి చూపించు. నువ్వొక్క ఫోటో చూపించినా ఇప్పుడే తనను నీతో పంపిస్తాను. అది నా ఫోన్ నిన్న బస్సులో పోయింది సార్. ఫోటోలన్నీ అందులోనే ఉండిపోయాయి. ఫోన్ పోయిందా? సరే, అయితే దీనికి ఒకటే దారి. నేను పోలీసులను పిలుస్తాను. వాళ్ళొచ్చి ఎంక్వైరీ చేస్తే నిజమేంటో వాళ్లే తేలుస్తారు. కార్తీక్ ఫోన్ డయల్ చేయబోతాడు. కాంతమ్మ భయంతో వెంటనే కార్తీక్ చేతిలోంచి ఫోన్ లాక్కుంటుంది. వద్దు కార్తీక్, పోలీసులకు ఫోన్ చేయొద్దు. వాళ్లు వస్తే మీడియా వాళ్లకు తెలిసి మన పరువు గంగలో కలుస్తుంది. నా మాట విను. వాడికో 10,000 ఇచ్చి ఈ దరిద్రాన్ని వాడితో పాటు బయట గెంటేస్తే ఇష్యూ క్లోజ్ అయిపోతుంది. జస్ట్ స్టాప్ ఇట్ మామ్. 10,000 ఇచ్చి పంపించేస్తే నా భార్య మీద పడిన నింద నిజమైపోతుంది. నా భార్య క్యారెక్టర్ నాకు ముఖ్యం. వాడెవడో దారిలో పోయేవాడొచ్చి బురద జల్లితే నేను గుడ్డిగా నమ్మను. కార్తీక్ మరో ఫోన్ నుంచి కాల్ చేస్తాడు. హలో, ఇన్స్పెక్టర్ దుర్గా గారా? ఒకసారి మా ఇంటికి అర్జెంట్గా రండి మేడం. కాంతమ్మ గౌరి వణికిపోతారు. పోలీసుల దగ్గరకు వెళ్తే తన నాటకమంతా బయటపడుతుందే అని కాంతమ్మ మనసులో భయపడుతుంటుంది. కాసేపటి తర్వాత ఇన్స్పెక్టర్ దుర్గా తన జీప్ వేసుకుని లాఠీ పట్టుకుని హాల్లోకొస్తుంది. ఏంటి కార్తీక్ గొడవ? మేడం, వీడెవడో పల్లెటూరు నుంచి వచ్చానంటున్నాడు. అనామిక బాయ్ ఫ్రెండ్ అని నాటకాలు ఆడుతున్నాడు. నాకు వీడి యాక్టింగ్ మీద డౌట్గా ఉంది. వీడెవరో మీరే తేల్చాలి. తేల్చడానికి ఏముంది ఇన్స్పెక్టర్ గారు? ఆ అనామిక బండారం బయటపడింది. ఎప్పుడైనా దీన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. వెయిట్ కాంతమ్మ, నా ఎంక్వైరీ ఎలా ఉంటుందో చూద్దుగాని. దుర్గా రాహుల్ ముఖాన్ని ఒకసారి తీక్షణంగా చూస్తుంది. ఆ తర్వాత కానిస్టేబుల్కి కాల్ చేస్తుంది. హలో, సైబర్ సెల్ రాజు, నీకు వాట్సాప్లో ఒక ఫోటో పంపాను. ఈ ఫేస్ని మన సిటీ క్రిమినల్ డేటాబేస్ అలాగే కాస్టింగ్ ఏజెన్సీల రికార్డ్స్లో ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ద్వారా రన్ చేయి. జస్ట్ 5 నిమిషాల్లో వీడి బయోడేటా నాకు పంపించు. రాహుల్ ముఖం పాలిపోతుంది. 5 నిమిషాల తర్వాత దుర్గ ఫోన్ మోగుతుంది. దుర్గా కాల్ స్పీకర్లో పెడుతుంది. మేడం, డీటెయిల్స్ వచ్చాయి. వీడి పేరు రాహుల్ వర్మ మేడం. వీడు ఫిల్మ్ నగర్లో తిరిగే ఒక జూనియర్ ఆర్టిస్ట్. రోజుకి 500కి సీరియల్స్లో వెనకాల నిలబడేవాడు. వీడి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో రీల్స్ కూడా ఉన్నాయి మేడం. దుర్గా ఫోన్ కట్ చేసి, దొరికావురా నా కొడక. ఈరోజు పల్లెటూరి ప్రేమికుడి వేషం వేయటానికి నీకెంతరా ప్యాకేజ్ ఇచ్చారు? నిజం చెప్పు. దుర్గ మేడం ఒక లాఠీ కర్ర తెస్తుంది. అమ్మో, కొట్టకండి మేడం. నేను సీరియల్ ఆర్టిస్ట్నే మేడం. నాకు ఈ అమ్మాయి ఎవరో కూడా తెలీదు. కాంతమ్మ గారి ఒక బ్రోకర్ ద్వారా నాకు డబ్బులు పంపారు. అనామికకు బాయ్ ఫ్రెండ్ లాగా ఏడుస్తూ యాక్టింగ్ చేయమన్నారు. నన్ను వదిలేయండి మేడం, దండం పెడతాను. అమ్మా, ఆర్ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్? ఒక ఆడపిల్ల క్యారెక్టర్ మీద నింద వేసి నా చేత విడాకులు ఇప్పిద్దామనుకున్నావా? నా భార్య మీద నాకున్న నమ్మకాన్ని ఎప్పటికీ చెరిపేయలేవమ్మా. నిన్ను చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది. దుర్గా రాహుల్ని కాలర్ పట్టి లాక్కెళ్తూ, చూసావా కాంతమ్మ,
నీ కోడలి మీద బురద జల్లాలని చూస్తే అది నీ మొహానికే అంటుంది. మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేస్తే డైరెక్ట్గా నిన్నే లోపలేస్తాను. కాసేపటి తర్వాత కార్తీక్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. కార్తీక్ వెళ్ళగానే అనామిక ముఖంలో ఒక గాంభీర్యం, కోపం వస్తాయి. ఆమె తిన్నగా కాంతమ్మ గౌరీ వైపు నడుచుకుంటూ వస్తుంది. నా క్యారెక్టర్ మీద మచ్చ వేయాలనుకున్నారు కదా అత్తయ్య, నా మీద బురద జల్లారు కదా, ఇప్పుడు ఆ బురద మీరే కడగాలి. ఏమమ్మా సీత, రాము, మీరంతా ఈ రోజుకి ఇంటికి వెళ్ళిపోండి, మీకు సెలవు. పనివాళ్లు ఆశ్చర్యంగా చూస్తూ వెళ్ళిపోయారు. వినండత్తయ్య, ఈరోజు ఈ ఇంట్లో పనివాళ్లు ఎవ్వరూ లేరు. ఇల్లంతా బూజు పట్టింది, బట్టలు కొండలాగా ఉన్నాయి. కాంతమ్మగారు, మీరు వంటింట్లో ఉన్న గిన్నెలన్నీ తోమండి. గౌరీ, నువ్వా 2 బకెట్ల బట్టలుతుకు. వాట్? నేను బట్టలుతకాలా? నెవర్. ఉతుకుతావా లేదా దుర్గా మేడంకి కాల్ చేసి పరువు నష్టం కింద మిమ్మల్ని బుక్ చేయమంటావా? నా క్యారెక్టర్తో ఆడుకుంటే జైలు శిక్ష ఎలా ఉంటుందో చూపిస్తాను. ఏది కావాలో మీరే తేల్చుకోండి. కాంతమ్మ కన్నీళ్లు పెట్టుకుని కోపంగా గౌరికి సైగ చేస్తుంది. ఇద్దరూ ఏడుస్తూ బట్టలు ఉతకటం, గిన్నెలు తోమటం మొదలు పెడతారు. అనామిక సోఫాలో కూర్చుని దర్జాగా వాళ్ళని చూస్తుంటుంది. రాత్రి 8 గంటలు. సిటీలోనే ఒక పెద్ద 5 స్టార్ హోటల్. కార్తిక్ కంపెనీ సక్సెస్ పార్టీ జరుగుతోంది. అందరూ మోడర్న్ వెస్టర్న్ డ్రెస్సుల్లో ఇంగ్లీష్ మాట్లాడుకుంటూ ఉంటారు. అనామిక తన తల్లి ఇచ్చిన ఎర్రటి పట్టుచీర కట్టుకొని నిండుగా గాజులు వేసుకుని వస్తుంది. ఆ మోడర్న్ వాతావరణంలో ఆమె వాళ్లకు వింతగా కనిపిస్తుంది. అత్తా, ఉదయం పగ ఇప్పుడు తీర్చుకుందాం. దాన్ని ఈ ఇంగ్లీష్ వాళ్ల ముందు బలిద్దాం. అప్పుడు కార్తిక్కి కూడా సిగ్గొస్తుంది. గౌరీ చేతిలో ఒక జ్యూస్ గ్లాస్ పట్టుకుని కావాలని వేగంగా వచ్చి అనామికను గట్టిగా గుద్దుతుంది. జ్యూస్ అంతా అనామిక చీర మీద పడుతుంది. ఓ మై గాడ్, ఐఎమ్ సో సారీ. ఆర్ యు బ్లైండ్? కళ్ళు కనిపించడం లేదా నీకు? అయ్యో గౌరీ, నేనేం చేయలేదే, నువ్వే కదా వచ్చి గుద్దావు. మా అమ్మ పట్టు చీర పాడైపోయింది. నాకు నీ విలేజ్ తెలుగు అర్థం కాదు. ఓ గాయ్స్, లుక్ ఎట్ హర్, కార్తిక్ భార్య అంట. ఓ మై, కార్తిక్, ఇస్ షీ రియల్లీ యువర్ వైఫ్? ఒక పని మనిషిలా ఉంది. పార్టీకి ఎవరైనా పాత పట్టు చీర కట్టుకొని వస్తారా ఏంటి? వెరీ ఫనీ కార్తిక్. హే లేడీ, ఏబిసిడీలు వచ్చా నీకు? ఎప్పుడైనా పిజ్జా తిన్నావా లేక పల్లెటూరులో గడ్డి తింటారా? ఆవిడ కనీసం 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు రాయ్. వీళ్లకు జాతక దోషం ఉంటే దోషం పోవడానికి తీసుకొచ్చిన కాంట్రాక్ట్ వైఫ్ అంతే. దానికి మర్యాదలు అస్సలే తెలియవు. అందరూ గట్టిగా పగలబడి నవ్వుతారు. కార్తిక్ వాళ్లను ఆపలేక అవమానంతో తలదించుకుంటాడు. అనామిక కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. కాని వెంటనే కన్నీళ్లు తుడుచుకుని ముందుకి అడుగు వేస్తుంది. నవ్వకండి, ఇక చాలు. ఆమె గొంతులో ఉన్న పవర్కి అందరి నవ్వులు ఒక్కసారిగా ఆగిపోతాయి. కార్తిక్ ఆశ్చర్యంగా చూస్తాడు. నా చీర కట్టు చూసి నవ్వారు కదా మేడం? పట్టుచీర కట్టుకుంటే మీకు పని మనిషిలా కనిపిస్తున్నానా? ఒంటి నిండా బట్టలు కప్పుకోవడం మా పల్లెటూరి సంస్కారం. సగం బట్టలు వేసుకుని ప్రదర్శించటం మీ పట్నం ఫ్యాషనేమో. నా చీరలో ముడతలు ఉన్నాయేమో కాని మీ మనసుల్లో ఉన్న మురికి ఈ ఫారిన్ సెంట్లు కొట్టుకున్న పోవట్లేదు మేడం. ఇంగ్లీష్ అనేది కేవలం ఒక భాష మాత్రమే సార్. అది మీ వ్యాపారానికి పనికొస్తుందేమో, కాని మనుషుల్ని కలిపేది ప్రేమ, సంస్కారం. మీరు తినే అన్నం ఏ ఏసీ గదిలోనూ తయారు కాదు. మా పల్లెటూరి రైతులు రక్తం ఓడ్చి చెమటోడ్చితేనే మీ డైనింగ్ టేబుల్ మీదకొస్తుంది. వాళ్లని చూసి మమ్మల్ని చూసి నవ్వే హక్కు ఈ భూమి మీద ఏ ఒక్కడికి లేదు. హాల్ అంతా నిశ్శబ్దమైపోతుంది. పనివాళ్లు చప్పట్లు కొడతారు. కార్తిక్ నెమ్మదిగా అనామిక పక్కకొచ్చి గర్వంగా భుజం చుట్టూ చేయి వేస్తాడు. ఇనఫ్. ఒక్క మాట నా భార్య గురించి ఇంకెవరైనా మాట్లాడితే ఇక్కడే మర్యాదలు తక్కుతాయి. తను కరెక్ట్ గానే చెప్పింది. తనకు ఇంగ్లీష్ రాకపోవచ్చు, కానీ సంస్కారం, ప్రేమ తెలుసు. ఉదయం నా కంపెనీని లెక్కలు చేసి కాపాడింది. ఇప్పుడు నా మనసు గెలుచుకుంది. నా భార్య ఒక మట్టిలో పుట్టిన బంగారం. మీ అందరి కళ్లకు ఆ మట్టి మాత్రమే కనిపించింది. మిస్టర్ రాయ్, ఐఎమ్ క్యాన్సిలింగ్ ద డీల్ విత్ యూ. లెట్స్ గో అనామిక. కార్తిక్ అనామిక చేయి పట్టుకుని గర్వంగా పార్టీ నుంచి తీసుకెళ్తాడు. బయట వర్షం పడుతుంది. కార్ ఒక చిన్న టీ స్టాల్ దగ్గర ఆగుతుంది. చల్లగాలి వేస్తుంటుంది. కార్తిక్ 2 టీ గ్లాసులు తీసుకొనొస్తాడు. అనామిక, టీ తీసుకో, చలిగా ఉంది. థ్యాంక్ యూ అండి. ఉదయం నన్ను నమ్మి ఆ నాటకాన్ని ఆపారు. ఇవాళ పార్టీలో నలుగురి ముందు నా పరువు నిలబెట్టారు. ఈ మాటలు నేనెప్పటికీ మర్చిపోలేను. మీరు నా పక్కనుంటే నాకే భయం లేదండి. ఐఎమ్ రియల్లీ సారీ అనామిక. అయ్యో,
మీరు నాకు సారీ చెప్పడం ఏంటి? నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఆ రోజు వర్షంలోనే నిన్ను రోడ్డు మీదకు గెంటేశాను. ఉదయం మా అమ్మ నింద వేసినప్పుడు ఒక్క క్షణం నిన్ను అనుమానించాను. నన్ను క్షమించు. నేను నీకు మంచి భర్తగా ఉండలేకపోయాను. వద్దు, ఆ మాటనకండి. ఒక ఆడపిల్లకు తన భర్త సపోర్ట్ ఉంటే చాలండి. మీ ప్రేమ ముందు నా కష్టమంతా మాయమైపోయింది. కార్తిక్ ఒక చిన్న జ్యువెలరీ బాక్స్ ఇస్తూ, అనామిక, చిన్నప్పటి నుంచి నా చుట్టూ ఉన్నది నా తల్లి స్వార్థం మాత్రమే. నిన్ను చూశాక ఒక నిజమైన మనిషి ఎలా ఉండాలో తెలుసుకున్నాను. ఇది నా భార్యకు నా మొదటి బహుమతి. వేసుకుంటావా? అనామిక ఆ బాక్స్ ఓపెన్ చేస్తుంది. అందులో ఎర్రటి అందమైన 2 బంగారు గాజులుంటాయి. అనామిక ఆనందంతో ఆ గాజులు వేసుకుంటుంది. ఇద్దరూ ఆ వర్షంలో ఒకరి కళ్లల్లోకొకరు ఎంతో ప్రేమగా చూసుకుంటారు. వాళ్ల మనసులు పూర్తిగా కలుస్తాయి. ఇంట్లో కాంతమ్మ గౌరీ రగిలిపోతుంటారు. వాళ్ల ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. ఫేక్ బాయ్ ఫ్రెండ్ డ్రామా ఫెయిల్ అయింది. పార్టీలో బఫూన్ చేద్దామనుకుంటే అది రివర్స్ అయింది. దాన్ని వాడి మనసులోంచి తీసేయడం ఇక నా వల్ల కాదు. కాబట్టి దాన్ని ఈ లోకంలోంచే తీసేస్తాను. ఏం చేస్తావత్తా? మెయిన్ డోర్ గుమ్మం దగ్గర మార్బుల్ ఫ్లోర్ మీద ఆయిల్ పోసేద్దాం. ఆ పల్లెటూరి మొద్దు ముందు నడుచుకుంటూ వస్తుంది. కాలు జారి ఆ వెనకాలున్న ఇనుప రాడ్ల మీద పడాలి. దాని తల పగిలి అక్కడికక్కడే ప్రాణాలు గాల్లో కలవాలి. కార్తిక్, అనామిక కార్లో ఇంటికి చేరుకుంటారు. ఇల్లంతా చీకటిగా ఉంటుంది. కార్తిక్ వెనకాల గేట్ లాక్ చేస్తుంటాడు. అనామిక సంతోషంగా నవ్వుకుంటూ మెట్లెక్కి మెయిన్ డోర్ తీసుకుని లోపలికి అడుగుపెడుతుంది. అనామిక లోపలికి అడుగుపెట్టగానే కిందున్న ఆయిల్ మీద ఆమె కాలు జారిపోతుంది. స్లిప్ అయి గాల్లోకెగిరి బ్యాలెన్స్ తప్పి వెనక్కి బలంగా పడిపోతుంది. కిందున్న ఒక పదునైన రాతిమెట్టు అంచు ఆమె తల వెనుక భాగానికి బలంగా తాకుతుంది. అని గట్టిగా అరుస్తూ అనామిక కుప్పకూలిపోతుంది. కార్తిక్ అనామిక అరుపు విని పరుగున లోపలికొస్తాడు. ఫోన్ టార్చ్ ఆన్ చేస్తాడు. అనామిక, ఏమైంది? ఓ మై గాడ్! అనామిక, కళ్ళు తెరు! డాడ్, కాపాడండి! కార్తిక్ గుండె పగిలేలా అరుస్తుంటాడు. అనామిక స్పృహ కోల్పోతుంది. చీకట్లోంచి కాంతమ్మ గౌరీ నవ్వుకుంటూ చూస్తుంటారు. సిటీలోని హాస్పిటల్ ఐసీయూ రూమ్ లోపల డాక్టర్లు అనామికకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. బయట పిచ్చివాడిలా ఏడుస్తున్నాడు కార్తిక్. సూర్యనారాయణరావు గారు కూడా ఏడుస్తూ కూర్చున్నారు. అప్పుడే ఇన్స్పెక్టర్ దుర్గా పరుగున వస్తుంది. కార్తిక్, ఏమైంది? అనామికకు ఎలా ఉంది? తెలీదు మేడం. గుమ్మం దగ్గర ఎవరో ఆయిల్ పోశారు. తలకి బలమైన గాయమైంది. రక్తం ఆగట్లేదు. ఇదంతా మీ అమ్మ పనే కార్తిక్. వాళ్లు రాత్రి ఇంట్లో లేనట్టు ఎందుకు నటిస్తున్నారు? ఖచ్చితంగా ఇది ఆ కాంతమ్మ పని. ఆయిల్ పోసి దాన్ని చంపాలని చూశారు. వాళ్ల పని నేను చెప్తాను సార్. అనామికకేమైనా జరిగితే ఆ కాంతమ్మను నా చేతులతో కాల్చి చంపుతాను. కార్తిక్ ఏడుస్తూ దేవుడి బొమ్మ ముందు చేతులు జోడించి, దేవుడా, నా ప్రాణం తీసుకో, కాని నా అనామికను నాకివ్వు స్వామి. అందరూ టెన్షన్గా ఐసీయూ తలుపు వంక చూస్తుంటారు. లోపల నుంచి హార్ట్ బీట్ మానిటర్ సౌండ్ బీప్ 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 మని వినిపిస్తుంటుంది. ఒక్కసారిగా ఆ సౌండ్ ఆగిపోయి బీప్ అని ఒకటే సౌండ్ వినిపిస్తుంది. అంటే గుండె ఆగిపోయిందని అర్థం. ఐసీయూ పైన ఉన్న ఎర్రటి లైట్ ఒక్కసారిగా ఆఫ్ అయిపోతుంది. డాక్టర్ తలదించుకుని బయటకొస్తాడు. డాక్టర్, ఏమైంది? నా అనామికకి ఏమైంది? భార్యాభర్తలు ఒక్కటయ్యారని సంతోషించేలోపే కాంతమ్మ పన్నిన మరణకుట్రకు అనామిక బలైపోయిందా? ఐసీయూ లైట్స్ ఆఫ్ అయిపోయాయి. హార్ట్ బీట్ సౌండ్ ఆగిపోయింది. అంటే అనామిక నిజంగానే చనిపోయిందా? కార్తిక్ జాతకంలో పంతులుగారు చెప్పిన మరణగండం ఇలా కాంతమ్మ చేతుల మీదుగా నెరవేరిందా? అనామికకు ఏమైనా జరిగితే కార్తిక్ ఆ కాంతమ్మను క్షమిస్తాడా? అసలు అనామిక బతుకుతుందా లేదా? వీటన్నింటినీ మా తదుపరి ఎపిసోడ్లో చూద్దాం. దయచేసి తెలుగు ఫ్యామిలీ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రివెంజ్ ఎపిసోడ్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి.